5 శతాబ్దాలకు పైగా సుదీర్ఘంగా సాగుతున్న ఓ యజ్ఞం లక్షల మంది జీవితాలకు ఆధారం. ఒక ముక్కలో చెప్పాలంటే అది అనంతపురం జిల్లాకు జీవనాడి. అలాంటి నాడి ఆగిపోతే ఇకపై ఆ సేవలు ఉండవంటే లక్షలాది మంది జీవితాలపై ప్రభావం, వేల మంది ఆరోగ్యానికి ముప్పు, పేద బిడ్డల చదువులపై ప్రభావం. ఇలా చెబుతూ పోతే ఒక వ్యవస్థ ఆగిపోయినట్టే. ఆ వ్యవస్థే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థకు వచ్చే విదేశీ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో కరువు ప్రాంతంలో ఒక శూన్యం అలుముకుంది. ఆ సంస్థను కాపాడేందుకు ప్రతి గొంతుకు స్వరం వచ్చింది, ప్రతి పాదం ఉద్యమం వైపు అడుగులు వేసింది, ప్రతి నాయకుడిలోనూ ఒక కదలిక వచ్చింది. చివరకు ఆగిపోతున్న ఆ ఊపిరికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఆ సంఘం ఈ సంఘం అన్న భేదం లేకోకుండా అంతటా ఎందుకంత చైతన్యం వచ్చింది? ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సాధించడంలో ఎవరి పాత్ర ఎంత? ఇందులో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నది ఎవరు? ఇకపై ఆర్డిటి సేవలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి అనేక అంశాలను ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకున్నాం. తీవ్ర దుర్భిక్ష ప్రాంతానికి 2 దేవుళ్ళు. వారిలో ఒకరు శ్రీ సత్యసాయిబాబా, మరొకరు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. సేవా కార్యక్రమాలతో దైవంగా మారిన ఈ ఇద్దరు ఇప్పుడు లేరు. కానీ వెలిగించిన సేవా జ్యోతి మాత్రం నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇందులో శ్రీ సత్యసాయిబాబా సేవలకు ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ ఫాదర్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డిటి సంస్థకు తొలిసారిగా బ్రేక్ పడింది. ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి 1969 సమయంలో అనంతపురం జిల్లాను వెనుకబాటుతనం చూసి, కరువు చూసి ఆయన ఇక్కడికి వచ్చారు. జిల్లాలోనే స్థిరపడిపోయి సేవా యజ్ఞాన్ని ప్రారంభించారు. మొదట్లో ఆయన్ని ఎంతో మంది వ్యతిరేకించారు, అవమానించారు, వెళ్లిపోమన్నారు. కానీ ఆయన మాత్రం తాను వచ్చిన ఉద్దేశాన్ని చేతుల ద్వారానే చూపారు. ఆర్డిటి సంస్థను స్థాపించి దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించే డాన్ సంస్థగా పేరు తెచ్చే విధంగా సేవలు అందించారు. ఆయన మరణం తర్వాత భార్య అన్నే ఫెర్రర్, కుమారుడు మాన్చో ఫెర్రర్ దీనిని కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడా లంచాలు తీసుకోకుండా, ఎవరితో డబ్బులు తీసుకోకుండా, కేవలం విదేశీ నిధుల ఆధారంగానే ప్రభుత్వాలు చేయలేని ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. కానీ అలాంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే నిధులను ఆపేసింది. ఆర్డిటి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తున్నా నిధులు పక్కదారి పట్టిందంటూ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఆపేసింది. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్యమం జ్వాల రగిలింది. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 1969 నుంచి కూడా ఈ జిల్లాలో నిరంతరంగా నిరాటంకంగా సేవలను అందించింది. అసలు ఒక 50 సంవత్సరాల వయసున్న వాళ్ళని చూస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలో దాదాపు 80 నుంచి 90% మంది ప్రజలు వయసున్న వాళ్ళందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్లోనే పుట్టి ఉన్నారు అనేది కూడా చాలా నిజాయితీతో చెప్పాల్సిన అంశం. అలాంటి సంస్థకి నష్టమో కష్టం జరిగినప్పుడు మా పార్టీ అధ్యక్షులు జగనన్న గారు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఆర్డిటి మళ్ళీ సేవలు పునరుద్ధరించేంత వరకు, ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ వచ్చేంత వరకు ప్రధాన ప్రతిపక్షంగా మనం పార్టీ తరఫున పోరాడాలి అనే ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన అనుమతినిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. నేను ఇప్పుడు ఈ సమయంలో నేను గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే, ఆర్డిటికి నష్టం జరిగింది, కష్టం వచ్చినది ఎప్పుడంటే ఏప్రిల్ 21, 2025. ఇదిగో డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా. కాంపిటెంట్ అథారిటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ని రిఫ్యూజ్ చేస్తూ ఇచ్చి ఉంది. నేను కింద రాసుకున్న నిన్నటి డేట్తో అదే కాంపిటెంట్ అథారిటీ ఏం చేసింది, గ్రాంటెడ్గా ఇచ్చింది, మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది అనమాట ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ని. అంటే ఈ 10 నెలల కాలంలో ఈ ఆర్డిటికి పేదలకు సంబంధించిన ఒక ప్రస్థానాన్ని ఏదైతే ఉందో ఆ ప్రస్థానాన్ని, ఒక ప్రయాణాన్ని నేను గుర్తు చేసుకోదలుచుకున్నాను. ఏప్రిల్ 21, 2025లో ఆర్డిటి సేవలు ఆగిపోవడమే కాకుండా ఏం జరిగిందంటే అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు. అది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ కూడా ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నాయకులు జగన్ సార్ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్తున్నారు. అది అబద్ధం. జగన్ సార్ ప్రభుత్వంలో జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది, ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇది నిజం. ఆ బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. దాదాపు ఒక 5,000 బైకులు పాయింట్ ఆఫ్ టైం, అంటే మేము కుందూర్పుకి చేరుకునే టయానికి దాదాపు అంచనా ఏమిటంటే దాదాపు 5,500 బైకుల పైన వచ్చి ఉన్నాయి. 5,500 బైకులు వచ్చి ఉన్నాయంటే ఒక్కొక్కరు డబల్ వస్తే 10,000 మంది. ఇంత పెద్ద
కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద బైక్ ర్యాలీ ఎప్పుడు జరిగింది లేదు. బైక్ ర్యాలీ తర్వాత జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 16 రోజులు మేము పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఎవరైతే పాదయాత్రలో బైక్ ర్యాలీలో 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోస్ట్ కార్డుల ఉద్యమంలోకి సంబంధించి కూడా కేవలం 50 పైసలతో నేరుగా ప్రధానమంత్రి గారికే ఉత్తరం రాయడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కదిలి రావడంతో ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది. నేనేమంటానంటే ఓ చిన్న రెన్యువల్ కోసం ఇంత సమయం తీసుకున్నారు. 3 ప్రభుత్వాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు భాగమైన దాంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు 10 నెలలు పట్టింది. ఇప్పటికైనా శుభం కార్డు వేసినందుకు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్డిటి సంస్థ అనేది కూడా దాదాపుగా 55-56 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల కూడా భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి కానీ, మరీ ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారిని అన్ని రకాల కూడా ఆ కుటుంబాలను కూడా ముందుకు తీసుకు కార్యక్రమాలు కూడా చేపట్టి 55-56 సంవత్సరాలు. అటువంటి సంస్థకు అనేక రకాల ఒక అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నది ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది. కూడా అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి అనేకమైన ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు అనేది కూడా దాన్ని నిర్వహించడం కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజల యొక్క ఒత్తిడి వల్లనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఈరోజు FCRA అనేది కూడా రెన్యూల్ చేస్తూ కూడా నిన్న కూడా నిర్ణయం కూడా తీసుకొని సేవలు అనేది కూడా యథాతథంగా కూడా కొనసాగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి మంచి కార్యక్రమం కూడా ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఏదేమైనా కానీ చివరికి అనేది కూడా తీసుకొచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్న దానికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరుపేదలకు ముందుగానే శ్రీరామనవమి బహుమతి వచ్చినట్లయింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించిన ఆర్డిటి సంస్థ 5.5 దశాబ్దాల కాలంగా అనంతపురం కేంద్రంగా అనంతపురము, కర్నూలు, మహబూబ్ నగరు, ప్రకాశం జిల్లాల్లో ప్రధానంగా పేద కుటుంబాలకు విద్య, వైద్యం, అట్లాగే గృహ వసతి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో విశేషమైన విశిష్ట సేవలు అందిస్తూ వచ్చింది. ఆర్డిటికి 2021లో FCRA లైసెన్సు పునరుద్ధరణ సమస్యగా మారింది. యువగలం పాదయాత్ర సందర్భంలో నారా లోకేష్ బాబు గారు అనంతపురం శివార్లలో నగరంలోకి ప్రవేశించడానికి ముందే ఆర్డిటి ప్రాంగణంలో ఆర్డిటి సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్డిటి ఈ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు, జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో
చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి అడిగారు, తెలుసుకున్నారు. ఆ సందర్భంలో కూడా FCRA రెన్యువల్లో వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను సిస్టర్ అన్నే ఫెర్రర్ గారు, అట్లాగే మ్యాన్చు ఫెర్రర్ గారు, ఆ సంస్థ ప్రతినిధులందరూ కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేమంతా ప్రత్యక్ష సాక్షులు దీనికి. 2021 నుంచి ఈ సమస్య వచ్చింది. లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే 24 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారులు కొలువుదీరాయి. మీరు కొత్తగా FCRAకు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలన చేస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేమందరము జిల్లా ప్రజాప్రతినిధులుగా అందరము కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫ్రెష్ అప్లికేషను సమర్పిస్తే మనము వాళ్ళతో మాట్లాడి దాన్ని అనుమతులు వచ్చేటట్లుగా చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఈ 2025 మే 16వ తేదీ ఫైల్ నంబర్ 0081522025 పేరుతో హోం మంత్రిత్వ శాఖకి ఫ్రెష్గా దరఖాస్తు సమర్పించారు. 8,50,000 మంది ఆసుపత్రుల్లో సేవలు పొందారు ఇప్పటి వరకు. అంటే బత్తలపల్లి కానీ, కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గంలో ఉండే ఆసుపత్రుల్లో 8,50,000 మంది వాళ్ళ ఆరోగ్య సేవలు పొందారు RDT ద్వారా. 60,000 మంది ఆసుపత్రిలో చికిత్సలు తీసుకున్నారు. ఈ ఆసుపత్రిలో ఇంత గొప్ప సహాయము ఈ జిల్లాకు చేస్తున్న ఈ సంస్థ సేవలు కొనసాగడం చాలా అవసరము. ఇది మా ఆత్మీయ నేస్తం RDT అనేది. దీన్ని మేము పోగొట్టుకోలేము. ఈ జిల్లాలో ఇది నిలబెట్టండి, నిలబడేలాగా చూడండి అని అడిగిన పాపాన పోలేదు అప్పట్లో. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో మేము చేయలేదని చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా వాళ్ళకని నేను అడుగుతా ఉన్నా. మీ వల్ల, మీ దరిద్రపు కొట్టు పరిపాలన వల్ల, మీ స్వార్థం వల్ల, మీ అసమర్థత వల్ల 21-22లో ఆడిట్ అయినా దానికి రెన్యువల్ పునరుద్ధరణ జరగలేదంటే ఇది మీ అసమర్థత కాదా వైసీపీ నాయకులారా? మేము రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇదొక శుభ సందర్భం, శుభ సమయం, ఒక పండగ రోజు. కానీ వీళ్ళంతా ఏదో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. ఒక RDT విషయంలోనే ఇది జరిగింది. ఇన్ని ప్రయత్నాల తర్వాత ఈరోజు మనం అనుకున్నది సాధించుకోగలిగింది. ఇది గొప్ప పండుగ. అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటి RDT సేవలను కొనసాగించుకునే అవకాశం మళ్ళీ మనం కల్పించుకున్నాం. ఇది డబుల్ ఇంజన్ సర్కారు వల్లే సాధ్యమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు, అట్లాగే నారా లోకేష్ బాబు గారి అకుంఠిత పట్టుదల ఇవన్నీ కలిశాయి కాబట్టే ఈరోజు ఇది సాధ్యమైందనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజెప్పదలుచుకుంటున్నాను. అనంతపూర్ జిల్లా ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి శుభవార్త. అనంతపురం ఉమ్మడి జిల్లాలో RDT ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఇంటికి సేవలు అందించినటువంటి సంస్థ. ఇది అనంతపూర్ ఉమ్మడి జిల్లా కులాలు మతాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి సంస్థ. ఇది మాతృ సంస్థ అనంతపురం ఉమ్మడి జిల్లాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2022 నుంచి ఉన్నటువంటి సమస్యని గత ప్రభుత్వం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క సందర్భంలో కూడా
ఆర్డిటి సమస్య గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు పాదయాత్రలో మా యువనేత నారా లోకేష్ గారు స్పష్టంగా ఆర్డిటి సంస్థ యొక్క ప్రతినిధులకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోదాలో ఈ జిల్లాకు వచ్చినప్పుడు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. గౌరవ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పెద్దల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. నారా లోకేష్ గారి దృష్టికి మేమందరం వెళ్ళి చెప్పిన ప్రతి సందర్భంలోనూ ఒక స్పష్టమైన సమాధానం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆర్డిటికి అండగా ఉంటాం. ఆర్డిటిని మన ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ ఉమ్మడి జిల్లా అణగారిన వర్గాల అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆర్డిటి సంస్థ యొక్క సేవలని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా నారా లోకేష్ గారి విజయం ఇదని అనొచ్చు. ఈ మాట అనడానికి ఏమాత్రం మేము వెనకాడబోము. ఎందుకంటే ఇక్కడ పాదయాత్రలో మాట ఇచ్చాడు. మొన్న కనకదాస్ జయంతి కళ్యాణ్ దుర్గంకి వచ్చినప్పుడు ప్రజల సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు రెన్యువల్ సాధించినటువంటి విజయంలో ముఖ్య పాత్ర, అతిపెద్ద పాత్ర మా యువనేత నారా లోకేష్ గారు. ఆర్డిటి మీద ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి ఈరోజు ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయడం జరిగింది. ఈ రెన్యువల్తో ఆగకుండా ఇంకా కూడా చాలా అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మాకు ఒక భయం ఉండేది. అక్కడ ఉన్న కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్డిటి హాస్పిటల్ పైన ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. చాలా మందికి సేవలు అందిస్తుంది ఆర్డిటి హాస్పిటల్. ఎందుకంటే తక్షణం అక్కడికి పోతే ఫ్రీగా చూసి ఆ వైద్యం అన్ని రకాల మంచి డాక్టర్లు చూసి వాళ్ళకి రకరకాల వైద్యుల సేవ చేస్తూ డెలివరీలు చేస్తూ ఉండేది. కానీ ఇంకొకటి మా చంద్రబాబు నాయుడు గారు ఆర్డిటి హాస్పిటల్ దగ్గరలోనే ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు. అంటే ప్రజలకి ఏ రకమైన కష్టం రాకోకుండా ఉచితమైన భోజనంతో సహా అన్ని కూడా ఆర్డిటి హాస్పిటల్కి అందుబాటులో ఉండేటట్టు కూడా మేము మా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలను చేస్తూ వస్తుంటే ఇది రాజకీయంగా మాట్లాడటం ఏదో కొద్ది లక్ష కార్డులు ఉద్యమం అని ప్రారంభించి ఇప్పుడు వారం రోజులు ఏది నాకు తెలిసి ఒక 200-300 మంది కూడా కలిసినట్టు లేదు. ఢిల్లీ దాటి అనంతపురం దాటి కూడా ఇంకా అనంతపురం కూడా వచ్చిండే ఆ కార్డ్స్ ఢిల్లీలో నేను తీసుకొచ్చా అని చెప్తున్నారు. అంటే అమిత్ షా గారిని కలవడం ఒక ఎత్తు అయితే దాన్ని సాధించిన వ్యక్తి నిజంగా ముఖ్యంగా ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడు కలిసినా కూడా మీది అన్నా నేను తీసుకొస్తా అని మా లోకేష్ బాబు గారు సార్ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం ఉంది. ఆ రోజు ఏదైతే చెప్పారో మన కనకదాస్ జయంతి రోజు కళ్యాణదుర్గంలో నడిబొడ్డున 40,000 మంది ప్రజల సమీక్షంలో చెప్పారు. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అంటే ఇది హామీ ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజు ఫైల్ అంతా కూడా క్లియర్ అయింది. ఈ రోజు ఆ ఫైల్ బయటకు రావడం జరిగింది.
అందరికీ నమస్కారాలు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఆర్డిటి సంస్థ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ఉండింది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆర్డిటి సంస్థ అనేది అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఒక మేలు చేసే ఒక ఆర్డిటి సంస్థ. ఆ సంస్థ వల్ల ఎంతో మంది పేద కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాలు అనేది కాకుండా పేద ప్రజలు ఈరోజు ఆర్డిటి మీద ఆధారపడే ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్య కారణం హౌసింగ్ కానీ, అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ, చెక్ డ్యామ్లు కానీ, ఇలాంటివి రకరకాలుగా కూడా ఆర్డిటి సంస్థ నుంచి కూడా ఉపయోగించుకునే ప్రజలు ఎంతో మంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు ఆందోళన ఎంత అంటే, ఈ రోజు ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీన్ని దృష్టి పెట్టి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా గుర్తు పెట్టుకొని అక్కడ నరేంద్ర మోదీ దగ్గర కానీ, అదే విధంగా అమిత్ షా దగ్గర కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి, చొరవ తీసుకొని మాట్లాడి, అక్కడ ఒక టీం అంటే ఎంపీని కూడా అక్కడ పెట్టి రోజు ఫాలోఅప్ చేస్తూ ఉదయం సాయంత్రం నాకు డేటా ఇవ్వాలని లోకేష్ బాబు గారు కూడా ఫాలోఅప్ చేసిన దానికి ప్రత్యేకంగా ప్రజలందరి తరఫున నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోకేష్ కూడా లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీలో కూడా మేము అడిగాం, ఆర్డిటి సంస్థ ఇబ్బంది అవుతుంది అనేది చాలా మంది కూడా ఆందోళన ఉంది అనంతపురం జిల్లాలో అని అడగంగానే వెంటనే నేను కానీ మన జిల్లా ఎమ్మెల్యేలు కానీ మంత్రులందరూ కూడా అడిగినప్పుడు ఒకటే చెప్పారు లోకేష్ బాబు గారు, ధైర్యంగా మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి, తప్పకుండా ఆర్డిటి సంస్థ మరి ఎక్కడ పోకోకుండా నేను తెస్తాను, తప్పకుండా తెస్తాము, మీరు ఆ మాట మీరు నా మాటగా మీరు చెప్పండి అని ఆ రోజు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. అదే విషయం మేము కూడా ప్రెస్ చెప్పాం, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, తప్పకుండా ఆర్డిటి సంస్థ అనేది వస్తుంది, పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని ఆ రోజు లోకేష్ బాబు గారి మాటగా, చంద్రబాబు నాయుడు గారి మాటగా అక్కడ మేము చెప్పాం. అది ఈ రోజు ఆ కళ ఈ రోజు నెరవేరిందని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆర్డిటి సంస్థ రావడానికి, ఇది రెన్యువల్ కావడానికి మా ఆర్డిటి అంటే పెద్ద ఆయన ఫెరర్ గారు కూడా దీని మీద ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని 50 సంవత్సరాలు పైబడి అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు సేవ చేశారు. ఆ సేవ గుర్తించి, దేవుడి రూపంలో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెచ్చిన దానికి చాలా వరకు అనంతపురం జిల్లా ప్రజల తరపున, మా రాప్తా నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఆర్డిటి చూసేందుకు, వినేందుకు అది కేవలం 3 అక్షరాలు మాత్రమే. ఆ 3 అక్షరాల లోతుల్లోకి వెళ్లితే అది ఒక సేవా సముద్రం. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 గ్రామాల్లో గ్రామాభివృద్ధి పనులను, కుటుంబాల్లో ఆదాయం పెంచే వ్యవస్థ అది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు సేవ అందించే సంస్థ ఆర్డిటి. 2 తెలుగు రాష్ట్రాల్లో 1433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2801 ప్రాజెక్టు గ్రామాల్లో సేవలు, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునందించే విద్యా ప్రదాత. 8112 స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల గ్రామీణ ఆర్థిక స్వావలంబన, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారి జీవితాల్లో వెలుగులు నింపే సూర్య కిరణం. వికలాంగులకు అపన్నహస్తం అందించి నడిపించిన దైవం. 84,791 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉన్నతమైన శిఖరం ఆర్డిటి. అన్నిటికీ మించి ప్రతి సంవత్సరం 8.5 లక్షల మందికి వైద్యం అందించే దివ్య ఔషధం అది. ఎంతో మంది గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన క్రీడా ప్రాంగణం ఆర్డిటి. ఇలా చెబుతూ పోతే ఆ సేవకు అంతులేదు, చెప్పడానికి పదాలు చాలవు. అసలేంటి ఈ ఎఫ్సిఆర్ఏ అంటే? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఆర్డిటికి విరాళంగా వస్తున్న నిధులు పూర్తిగా ఆగిపోవడంతో ఆర్డిటి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుందని జిల్లా ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. ఈ అంశంపై రాజకీయ పార్టీలతో పాటు పౌర, ప్రజా సంఘాలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కారు. గడిచిన సంవత్సర కాలంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ వస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఈ విషయంపై ఒత్తిడి పెరిగింది. జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వారు అందరూ కూడా ఏకమై ఈ తీవ్రతను నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా నేతలు మాచో పెర్రను కూడా తీసుకెళ్లి పరిస్థితిని పూర్తిగా వివరించారు.
జిల్లాలో ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎంపీల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని పూర్తిగా వివరిస్తూ వచ్చారు. ఇటు ముఖ్యమంత్రి అటు మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సమయంలో కూడా ఆర్డిటి గురించి ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తూ వస్తున్నారు. ఇలా అందరి ఫలితంగా ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా అటు వైసీపీ ఇటు టీడీపీ నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆర్డిటిపై అనుమానాలు వచ్చాయని అప్పుడే వివాదం మొదలైందని టీడీపీ అంటుంది. అయితే అప్పుడు వైసీపీ సరిగ్గా స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కానీ అధికారికంగా నిధులు ఆగింది మాత్రం 2025 ఏప్రిల్ 24 చెప్తున్నారు. అకౌంట్స్ కూడా అప్పుడే ఫ్రీజ్ చేశారు. టీడీపీ వారి వల్లనే అది సాధ్యమై ఉంటే కేంద్రం రాష్ట్రం రెండు చోట్ల వారే అధికారంలో ఉన్నప్పుడు ఏడాది పాటు ఎందుకు సమయం పట్టిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. వైసీపీ 1,00,000 పోస్టుల కార్డుల ఉద్యమము, మాజీ ఎంపీ రంగయ్య పాదయాత్ర, బైకు ర్యాలీతో పాటు అనేక కార్యక్రమాలతో పాటు ప్రజా సంఘాల ఉద్యమంతోనే కేంద్రం దిగివచ్చిందని వైసీపీ నాయకులు అంటున్నారు.